వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. కుండపోత వర్షాలతో కామారెడ్డి జిల్లాలో అతలాకుతలం, భయాందోళనలో జిల్లా ప్రజలు. నిజామాబాద్ జిల్లాలోని భారీ వర్షం, రహదారులు జలమయం. తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో అధికారులతో చర్చించిన సీఎం. అప్రమత్తంగా ఉండాలని సూచన. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి సీతక్క. పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. భారీ వర్షం సూచనల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండండి. అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో సిపి సాయి చైతన్యతో కలిసి వరద ఉధృతిపై సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లాలోని జంగంపల్లి రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. ప్రజలు సంయమనం పాటించాలి. రాకపోకలు పునరుద్ధరించేందుకు పోలీసులు అనేక సేవలు చేస్తున్నారు. సిపి సాయి చైతన్య వెల్లడి. నీట మునిగిన దర్పల్లి మండలంలోని వాడి గ్రామం. పరిస్థితిని సమీక్షించి పగడ్బందీగా ఏర్పాట్లు చేయించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్సీ కవిత సూచన. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరిక. 2,31,363 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో 24 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 36 రైళ్లు రద్దు. మెదక్, కామారెడ్డి, సిద్దిపేటలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాల నుంచి వెళ్లాలని అధికారుల సూచన. సిరికొండలో భారీ వర్షాలకు చెరువులను తలపించిన గ్రామం. జనజీవనం అస్తవ్యస్తం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. 39 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. కేసీ జీటీపీఎల్ కార్యాలయంలో 2వ రోజు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు. పాల్గొన్న పూజలు చేసిన సామా బ్రాడ్బ్యాండ్ కేసీ సిబ్బంది. తెలంగాణలో 2 రోజులుగా భారీ వర్షాలు కురిసి అతలాకుతలం కావడంతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి ఉత్తమ్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆయన వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధికారులు అడిగి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనికి రాకుండా పోయిందని, ఎల్లంపల్లి ప్రాజెక్టునే మనకు ప్రాణవాయువు అని వ్యాఖ్యానించారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా నిలబడిందన్నారు. పూర్తి చేయాలి. దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. చేస్తావా వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యం కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సున్నీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి.
ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి పేరుగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలా అన్నారంలే కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, శుద్ధిలు వెళ్ళిపోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. కుండపోత వర్షాలతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమవుతుంది. కుంభవృష్టి కారణంగా కామారెడ్డి నియోజకవర్గం జల దిగ్బంధంలో చిక్కుకుంది. నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు, అలుగులు పారుతున్నాయి. దీంతో పలు చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతినడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో ఇళ్లు ముంపునకు గురయ్యాయి. వరద ప్రభావంతో పంట పొలాలు నీట మునిగిపోయాయి. జనజీవనం, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కామారెడ్డి చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో భారీ వర్షాలు ఒకసారిగా జల విలయం సృష్టించాయి. ఇంతటి స్థాయిలో వర్షాలు గతంలో ఎన్నడూ చూడలేదంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని నివాసంలో అధికారులతో ఆయన చర్చించారు. సమీక్షలో మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క పాల్గొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలను పర్యవేక్షించాలన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. కామారెడ్డి, మెదక్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అప్రమత్తం చేశారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్లతో కలిసి జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్, జిల్లా అధికారులు, బాన్సువాడ సబ్ కలెక్టర్లు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఆర్డీఓ, ఇంజనీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో జిల్లాలో అధిక వర్షాల, వరద పరిస్థితిపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి అనసూయ సీతక్క మాట్లాడుతూ జిల్లాలో భారీ వరద నేపథ్యంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టులు, చెరువులు పూర్తిగా నిండి నీటిని కిందికి వదిలినప్పుడు పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, రిలీఫ్ క్యాంపులకు పంపించాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన వరద నీరు త్వరగా బయటకు పంపించే ఏర్పాటు చేయాలని, బాధితులను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని అన్నారు. వర్షం వల్ల భూమి చిత్తడిగా మారి ఇబ్బందిని కలగజేస్తాయని, పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్ మాట్లాడుతూ నిజాంసాగర్ నుండి అధిక మొత్తంలో నీటిని వదులుతున్నందున పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని, బాన్సువాడ సబ్ కలెక్టర్ మరియు ఆర్డీఓలు ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులతో సమీక్షిస్తూ రిలీఫ్ కేంద్రాలను నిర్వహించాలని, ప్రమాదకరమైన లో లెవెల్ క్యాజువల్ కలవట్టుల వద్ద ప్రజలు ప్రయాణం చేయకుండా కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, శుద్ధమైన త్రాగునీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని, వరద నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలపై ఎంపీ అరవింద్ ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ ఆరా తీశారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వర్షాలపై జిల్లా కలెక్టర్ సిపిలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వర్ష ప్రభావంతో తీవ్రంగా ఉందని, చాలా గ్రామాలు నీట మునిగిపోయిన విషయాలను ఆయన కలెక్టర్ సిపి దృష్టికి తీసుకెళ్లారు. వినాయక చవితి పండుగ సెలవులు ఉన్నప్పటికీ అధికారులు బాధ్యతతో పనిచేశారని, రానున్న 2 రోజులు జిల్లాకు రెడ్ అలర్ట్ ఉన్నందున ఇదే స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద బాధితులను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి కనీస సౌకర్యాలు అందించాలన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే అధికారులు ఆస్తి, పంట నష్టంపై నివేదిక అందజేసి నష్టపరిహారంపై ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కోరారు. నష్టపరిహారంపై తాను కూడా ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని, విపత్తు నిర్వహణపై హోంశాఖకి సైతం నివేదిస్తానన్నారు. మరోవైపు ప్రజలకు కూడా ఎంపీ అరవింద్ కీలక సూచనలు చేశారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు ప్రయాణాలు చేయకుండా అధికారులకు సహకరించాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంత ప్రజలు, పశువులు, కాపురలు గోదావరి పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా ఉండాలని కోరారు. వినాయక చవితి దృష్ట్యా మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి దర్పల్లి మండలంలోని వాడి గ్రామం నీట మునిగింది. పరిస్థితిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ సిపితో కలిసి పరిశీలించారు. వరద నీటి ఉధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో దర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడిమితాండ, వీరప్ప తాండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించిన కలెక్టర్ టి. కృష్ణారెడ్డి సిపితో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా వేశారు. ఇళ్లలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిల్లిన నష్టం గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన ఉన్నాజీపేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ఎలాంటి భయోందరణకు గురి కావద్దని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసా కల్పించారు. వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచామని అన్నారు. కాగా విద్యుత్, తాగునీటి వసతి వంటి సదుపాయాలు పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మళ్లీ వరద వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రజలు సహాయక చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉండాలని ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు, పోలీసులకు సూచనలు చేశారు. కాగా వాడి గ్రామాన్ని సందర్శించడానికి ముందు రామడుగు, లోలం గ్రామాల వద్ద లోవెల్ వంతెనపై ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్ సిపిలు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ మార్గాల మీదుగా రాకపోకలను నిలిపివేయించారు. అత్యధికంగా కురవడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఈ వాడి, తర్వాత నడిపితాండ, వీరప్ప తాండ, ఈ ఉన్నాజ్పేట ఏరియాలో ముత్యాల వాగు, ముత్యాల చెరువు అని ఉంటుంది. అది అడవిలో ఉంటుంది. ఆ చెరువు మరి మార్నింగ్ 5-5:30కు తెగిపోవడం వల్ల ఒకటేసారి చాలా ఫ్లాష్ ఫ్లడ్ రావడం జరిగింది. మరి వర్షం కూడా బాగా పడ్డది, దగ్గర దగ్గర 30-35 సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల మరి ఇక్కడ వాడి గ్రామంలో టోటల్గా ఒక 5 ఫీట్ల నీళ్లు ఊరంతా వచ్చి, ఊరంతా కూడా గ్రామం అంతా కూడా అన్ని ఇళ్ళకు నీళ్ళు వచ్చి మరి వాళ్ళు తినే వస్తువులు కానీ, బట్టలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ కానీ, టీవీ, ఇవన్నీ కూడా చినిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన నడిపితాండ ఉంటుంది, తర్వాత వీరప్పతాండ, ఈ గ్రామాలన్నీ కూడా చాలా అంటే ఆస్తి నష్టం కొంచెం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు. సో అధికారులు, తర్వాత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే మరి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా రిహాబిలిటేషన్ కొరకు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాజ్పేట్ స్కూల్లో, తర్వాత అక్కడ ముద్రా సంఘానికి సంబంధించినటువంటి హాల్లో వాళ్ళకి రిహాబిలిటేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం, ఫుడ్ అవన్నీ కూడా. సో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ వాళ్ళకు ఎమర్జెన్సీ, అంటే మన ఈ అంటువ్యాధులు పెంచుకున్నాం. ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి అంతా కూడా ఎలక్ట్రిసిటీ, వాటరు, ఇవన్నీ కూడా తొందరగానే వార్పులో రీస్టోర్ చేసి ఆ గ్రామాల్లో మట్టి అంతా కూడా తీసేసి మరి వాళ్ళని మళ్ళీ ఇళ్ళకు వాపసు పంపించడమే లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. తర్వాత ఒక ఈ కొంచెం ఫ్లడ్ అంతా తగ్గిన తర్వాత కూడా వ్యవసాయానికి సంబంధించిన నష్టాన్ని కూడా అంచనా వేస్తాం. సో ప్రభుత్వము ఇవాళ ఇక్కడనే కాదు, మొత్తం తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు జరిగినటువంటి నష్టాన్ని ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మనకి కామారెడ్డి, తర్వాత ఇటు మెదక్ జిల్లాలో కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించి మొత్తం కూడా ప్రభుత్వం నివేదిక తెచ్చుకొని ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మరి జరిగిన. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై వరద నీరు ఎక్కువగా చెందడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, ప్రజలు సమయమానం పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై నుండి వరద నీరు ఎక్కువ మొత్తంలో ప్రవహించడం వలన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాకపోకలను పునఃప్రారంభించడానికి ముమ్మర ఏర్పాటు చేయడం. ఈ సందర్భంగా వాహనదారులకు కాస్త సమయం పాటించాలని, వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందువలన సంబంధిత పోలీసు వారికి సహకరించాలని తెలియజేశారు. వరద ఉధృతిని త్వరితగతిన తగ్గించడానికి అన్ని రకాల చర్యలను యుద్ధ ప్రాతిపదికను తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా రాకపోకలను పునఃప్రారంభం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ఇప్పటివరకు భారీ వాహనదారులు, ఇతర వాహనదారులు సమన్వయం పాటించినందున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, కామారెడ్డి ఎస్పీ ఎం రాజేష్ చంద్ర,
నిజామాబాద్ అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజాం సాగర్ జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 2,31,363 క్యూసెక్కుల వరద వచ్చి చేరటంతో నిజాం సాగర్ 24 గేట్లను ఎత్తి 1,99,244 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేసినట్లు కామారెడ్డి సిఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1,404 అడుగులు 16.472 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు. నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని, మంజీరా నదిలోకి దిగవద్దని సూచించారు. నిజాం సాగర్ జలాశయం దిగువన మంజీరా నది పరివాహక మండలాలైన నిజాం సాగర్, మహమ్మద్ నగర్, బాన్సువాడ మండలంలోని ఆయా గ్రామాల్లో 100 ఎకరాల్లో వరి పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఏకంగా 36 రైళ్లు రద్దయ్యాయి. మెదక్, కామారెడ్డి, సిద్దిపేటలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. దీంతో రైల్వే ట్రాక్లపై సైతం వరద నీరు పొంగి పొర్లుతోంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఎస్ శ్రీధర్ తెలిపారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. 36 రైళ్లను రద్దు చేయడంతో పాటు 25 రైళ్లను దాదాపుగా మళ్లించి మరో 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పారు. వర్షాల కారణంగా రైలు ప్రయాణికులే కాకుండా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డిలో జాతీయ రహదారులు కొట్టుకుపోవడంతో పూర్తిగా మూసివేశారు. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాల గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో 2,50,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువగా వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి ద్వారా భారీ వరదలు వస్తున్నాయి. రిజర్వాయర్ పూర్తిగా నిండి ఉండటంతో అధికారులు వస్తున్న నీటిని వస్తున్నట్లుగానే ప్రాజెక్టుకు 39 గేట్ల ద్వారా సముద్రం వైపు వదిలేస్తున్నారు. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరి ద్వారా వస్తుండగా 2,50,000 క్యూసెక్కుల నీటిని బయటికి వదిలివేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షాలు కురుస్తుండటంతో భారీ వరదలు రానున్నాయని అధికారులు చెప్పారు. ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. 1,091 అడుగులు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వేరు ప్రస్తుతం దాదాపుగా నిండి ఉంది. వరద కాలువల ద్వారా 20,000, కాకతీయ కాలువ ద్వారా 8,000, సరస్వతి కాలువ ద్వారా 600, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో గురువారం 2వ రోజు కేసిక్ జీటీపీఎల్ సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో గురువారం 2వ రోజు మట్టి గణనాథునికి కేసిక్ జీటీపీఎల్ సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ పండితుడు భార్గవ్ శర్మ వేద మంత్రోచ్చారాల నడుమ పూజలు నిర్వహించారు. సామా బ్రాడ్బ్యాండ్ ఉద్యోగిని కల్పన దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేసిక్ జీటీపీఎల్ సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది పాల్గొన్నారు. దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరేకం సర్వభూతానాం స్వామిహో వక్వయే శ్రియం శ్రీ గౌరీశేషలక్ష్మీశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. తమ గ్రామంలో ఒకే మట్టి వినాయకుడిని పెట్టి గ్రామ ప్రజలు అందరూ ఒకే దగ్గర పూజలు చేసి మొక్కులు తీర్చుకునే విధంగా ఏర్పాట్లు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు తిరుమన్పల్లి గ్రామస్తులు. నిజామాబాద్ రూరల్ మండలం తిరుమన్పల్లి గ్రామంలో ఎక్కడ లేని విధంగా ఊరు మొత్తంలో ఒకే వినాయకుడిని పెట్టడం జరిగింది. గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గల్లీలో గణపతి పెట్టేవాళ్లమని, కానీ ఇప్పుడు అందరూ కలిసి వీడీసీ సహకారంతో పర్యావరణం కాలుష్యం కాకుండా గ్రామంలో మొత్తం ఒకే మట్టి వినాయకుడిని పెట్టడం జరుగుతుందని, ఒకే వినాయకుడు పెట్టడం వల్ల ఎలాంటి గొడవలు జరగకుండా అందరూ ఒకే దగ్గర పూజలు జరుపుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా తిరుమన్పల్లి యూత్ సభ్యులు అన్ని విధాలుగా ముందుండి గ్రామంలో ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తిరుమన్పల్లి గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 3వ డివిజన్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కాంగ్రెస్ యువ నాయకులు సందీప్ పరిశీలించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు గూపన్పల్లి డివిజన్ 3లోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను కలిశారు. వివిధ గణేష్ మండప నిర్వాహకులకు అకాల వర్షం దృష్ట్యా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిల్వ ఉన్న డ్రైనేజీని మున్సిపల్ సిబ్బందితో వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎలిగేటి నరేందర్ కుమార్, దుడ్డు సందీప్, కాంగ్రెస్ యువ నాయకులు మరియు మెట్టు సాయిలు, జంగం ప్రవీణ్ పాల్గొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేల్పూర్, పచ్చలనడుకుడ, మోతే గ్రామంలో వాగులు, చెక్ డ్యాంలు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి.
వేల్పూర్లో భారీ వర్షాలు పడటంతో అధికారులు అప్రమత్తమై ప్రజలు ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చెరువులు, కుంటల వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని అధికారులు తెలుపుతున్నారు. గత సంవత్సరం వర్షాకాలం అనేక సార్లు వేల్పూర్, రామన్నపేట్ ఇరు గ్రామాల మధ్య ఉన్న కల్వర్టు కూలిపోవడం జరిగింది. అధికారులు దీనిని ఇటీవలే తూతూ మంత్రంగా వేల్పూర్, రామన్నపేట్ గ్రామాల మధ్య పోసిన మూరం మన్ను కొట్టుకుపోవడంతో రామన్నపేట్, వేల్పూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ప్రధాన రహదారిని మూసివేయడం జరిగింది. మండలంలోని ప్రతి గ్రామంలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్ల కుటుంబాల సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వారికి వివిధ గ్రామాలలోని గ్రామ పంచాయతీలలో ఆవాస ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీటీఓ బాలకిషన్, ఎంపీఓ సాయిలు, నయాబ్ తహసీల్దార్ శ్రీకాంత్ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో చెక్ డ్యాంలు, వాగులు వైపు, కుంటల వైపు వెళ్లవద్దని వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ హెచ్చరికలు జారీ చేశారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నవీపేట్ వసతి గృహాల్లో భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డ విద్యార్థులకు పీడీఎస్యు నాయకులు భరోసా కల్పించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నవీపేట్ మండల కేంద్రంలోని వసతి గృహాలను భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా నాయకులు రేహన్ మాట్లాడుతూ భారీ వర్షం 2 రోజుల నుండి కురుస్తున్న సందర్భంగా విద్యార్థులకు కావలసిన దుప్పట్లు, జ్వరాలు రాకుండా ముందస్తు సేవలు చేపట్టాలని జిల్లా అధికారులను కోరారు. హాస్టల్ భవనంలో నుండి నీరు కారడం, పెచ్చులూడటం జరుగుతున్నాయి. ఇతర భవనాలకు విద్యార్థులను పంపించే ప్రయత్నం చేయాల్సిందిగా జిల్లా అధికారులను కోరారు. ప్రతి పూట వేడి ఆహారాన్ని విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు సందీప్, సృజన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి దాటికి పలు చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. కామారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట్ నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలను వరద ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవన స్తంభించిపోయింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం డ్యాంకు సామర్థ్యాన్ని మించి వరద పోటెత్తడంతో గేట్లు తెరిచి ఉంచిన డ్యాంపై నుంచి వరద ఉప్పొంగింది. భయానకంగా ప్రవహిస్తున్న వరదతో నిన్న రాత్రి అంతా పరిసర ప్రాంతాల ప్రజలు టెన్షన్తో గడిపారు. కట్టె తెగే ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు సైతం స్థానిక ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే పోచారం డ్యాం విషయంలో నరాలు తెగే ఉత్కంఠతతో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారీ వరదను ఈ డ్యాం తట్టుకొని నిలబడింది. ఇవాళ ఉదయం వరద తగ్గడంతో పరిస్థితి అంతా చేతుల్లోకి ఉందని అధికారులు చెబుతున్నారు. పోచారం డ్యాం వరదను తట్టుకొని నిలబడడంపై తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్టు 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకొని సురక్షితంగా నిలబడిందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఎంఎఫ్టీ 70,000 గరిష్ట వరద క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువ అని తెలిపారు. నిన్నటి ఉద్రిక్త క్షణాల తర్వాత ప్రాజెక్టు బలంగా నిలబడడం చూడటంతో నాతో పాటు మా నీటి పారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగిందని, నిజంగా ఇది గర్వించదగ్గ మరియు భావోద్వేగ సమయమన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీరా వాగులో 2 పశువుల కాపరులు, 30 మేకలు, 15 గొర్రెలు చిక్కుకున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం. మగ్ధంపూర్ మంజీరా నదిలో 2 పశువుల కాపరులు చిక్కుకున్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన 2 పశువుల కాపరులు ఎప్పటిలాగే మంజీరా నదిలోకి పశువులను తీసుకెళ్లారు. అదే సమయంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరగడంతో అత్యవసర పరిస్థితుల్లో అధికారులు 2 గేట్లను ఎత్తేశారు. దీంతో మంజీరా వాగులో వరద ఉధృతి పెరిగి 2 పశువుల కాపరులతో పాటు 30 మేకలు, 15 గొర్రెలు చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రాజెక్టు గేట్లను కట్టివేయించి ఘటనా స్థలానికి చేరుకుని రెవెన్యూ, ఫైర్, రెస్క్యూ టీం సహాయంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న అజ్మీర్ పాషా, బండారి రాములను మంజీరా ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు. మంజీరాలో వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత 30 మేకలు, 15 గొర్రెలను సైతం ఒడ్డుకు చేర్చడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్, నర్సాపూర్ భారీ వర్షం కారణంగా బోధన్ ప్రాంతం అస్తవ్యస్తంగా మారింది. బోధన్, నర్సాపూర్ ప్రజలు అసహనం మరియు దిగులుతో బాధపడుతూ కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిసి శిథిలావస్థలో ఉన్న ఇండ్లను సంరక్షించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ముందుకొచ్చారు. 10 ఇళ్లపై పట్టాలు కప్పారు. బోధన్ పట్టణ పరిస్థితులపై మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ బోధన్ డివిజన్ ప్రెసిడెంట్
భువనేశ్వర్ మాట్లాడుతూ నర్సాపూర్ ప్రాంత ప్రజలు అతి భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు 10 సంవత్సరాలు పనిచేసే తైవాన్ పట్టాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ మరియు మండల రెడ్ క్రాస్ అధ్యక్షులు కొడాలి కిషోర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీనివాస్, బోధన్ లైన్స్ అధ్యక్షులు నాగేశ్వరరావు, స్థానిక సాయికృష్ణ, నర్సాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో 2-3 రోజుల నుంచి చాలా వర్షము రావడంతో కొన్ని ఏరియాలో కొన్ని హౌజెస్ డ్యామేజ్ కావడం వలన మన రెడ్ క్రాస్ వాళ్ళు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాళ్ళకు బ్లాంకెట్ కానీ వాళ్ళకు పై కప్పే ఆధారం చేస్తున్నారు. కాబట్టి మా తరఫున వాళ్ళకు ధన్యవాదాలు. మరియు మున్సిపాలిటీలో బోధన్ మున్సిపాలిటీలో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం కూడా నేను ప్రత్యేకంగా చూస్తున్నాను. ఇప్పటివంటే అయితే ఇక్కడ ప్రాబ్లం లేదు, కొంచెం రోడ్ పైన ఇబ్బంది ఉంది, అది కూడా నేను వాటర్ తీపిస్తాను. ఎడతెరిపి లేకుండా గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు నీట మునిగాయి. కమ్మర్పల్లి కస్తూర్బా బాలికల పాఠశాలలో భారీగా వరద నీరు చేరి పరిసరాలు నీటిన మునిగిపోయాయి. పోలీస్ స్టేషన్లో భారీగా వరద నీరు నిండిపోయి చెరువును తలపిస్తుంది. మండల కేంద్రంలోని ఉప్లూరు రోడ్డు వద్ద కెనాల్ వద్ద గల రోడ్డు కల్వట్టు వరద నీటిని ప్రవాహానికి కోతకు గురై రోడ్డు సగభాగం కొట్టుకుపోగా ప్రమాదం అంచున ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున సిబ్బందితో కలిసి రోడ్డు సగభాగం అంచున బారికేడ్స్ పెట్టి ప్రయాణికులకు అప్రమత్తం చేశారు. ఆ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీఓ చింత రాజశ్రీనివాస్ స్థానిక కార్యదర్శి సిబ్బందితో కలిసి కస్తూర్బా పాఠశాల ముందు నిల్వ ఉన్న వరద నీరుని తొలగించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిల్వ ఉన్న వరద నీరుని జేసీబీ సహాయంతో కందకం కొట్టి నీటిని బయటకు పంపించారు. స్థానిక తహసీల్దార్ జి ప్రసాద్ మాట్లాడుతూ ఇంకా 3 రోజులు భారీ వర్షాలు ఉన్నందున ప్రయాణికులు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. నేను జి ప్రసాద్, తహసీల్దార్ కమ్మర్పల్లి. ఈరోజు మా నిజామాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి 3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందువలన అందరూ జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కూలిపోయి ఇండ్లు ఉంటే పంచాయత్ సెక్రటరీకి సమాచారం ఇచ్చి గ్రామ పంచాయతీలో కానీ లేదంటే స్కూల్లో కానీ కమ్యూనిటీ హాల్లో కానీ ఉండాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు బాగా రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాలని కోరుతున్నాను. బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వర్షపు నీరు చేరి చెరువును తలపించింది. బాల్కొండ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వర్షపు నీరు చేరాయి. 2 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రి గదుల్లోకి నీరు చేరాయి. భవనం పైకప్పు నుండి పెచ్చులు ఊడిపోతున్నాయి. దాంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ కొత్తపేట్ భారీ అకాల వర్షాల వల్ల ఇందిరమ్మ ఇంటికి వరద నీరు చేరుతోంది. కొత్తపేట్ ఎస్సీ కాలనీ నందు వర్షపు నీరు వల్ల ఇండ్లు మునిగిపోతున్నాయి. రాధాకృష్ణ నరమురి కాల్వ పొలం కబ్జాకు గురి కావటం వల్ల ఇంట్లోకి నీరు చేరుతుందని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామ ప్రజలు వాళ్లకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ సెక్రటరీ తక్షణమే రావాలని మల్కాపూర్ జే గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. మా గ్రామంలో ఇంద్రమ్మ కాలనీ, ఇటు ఎస్టీ కాలనీ చాలా వాటర్కు కూలిపోయే అవకాశం ఉంది. ఇళ్లలో నీళ్ళు వచ్చినాయి. అధికారులు ఎవరి పడ్డాక రాలేదు మా గ్రామంలోకి. దయచేసి మా ఎంఆర్ఓ కానీ మా సెక్రటరీ కానీ ఇంతవరకు రావాలి. వచ్చి మా గ్రామంలో ఏమైంది ఏ కథ చూడాలి. ఇక్కడ కాల కింద నారమోరి అని ఉన్నది. ఆ నారమోరి కట్ల గురైపోయింది. దాంట్లో పొలం నాటడం జరుగుతుంది. అది మొత్తం కూలిపోయింది. మొత్తం పొలం నాటడం జరుగుతుంది. అది కాలువ ఉండే 12-18 ఫీట్ల కాలువ. ఆ కాలువ మొత్తం కబ్జా గురైపోయింది. అది కాలువ సాపలేక మా గ్రామంలోకి నీరు రావడం జరిగింది. సిరికొండలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిరికొండ మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, భీమ్గల్ వెళ్లే ప్రజలకు తీవ్ర అంతరాయం కలిగింది. జనజీవనం స్తంభించి భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. కొండూరు గ్రామంలోని కప్పల వాగుకు భారీ వరద రావడంతో నీటి ఉధృతకు హైలెవెల్ బ్రిడ్జి పక్కన ర్యాంపు రోడ్డు కొట్టుకుపోవడంతో వరద నీరు గ్రామంలో చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే గడ్కోల్ గ్రామంలోని కప్పల వాగు భీకర స్థితిలో ప్రవహించడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీటితో మునిగిపోయింది. భారీగా పంట పొలాలు నీట మునగడంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారు. మండల కేంద్రంలోని దోండ్ల వాగు బ్రిడ్జిపై నుండి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలలో చెరువులు, కుంటలు పొంగి పొర్లడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, కుంటలు సందర్శించడానికి వెళ్లవద్దని, ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని మండల అధికారులు ప్రజలకు సూచించారు.
నిజామాబాద్ నగరంలో భారీ వర్షం కురవడంతో పలు కాలనీలు చెరువులను తలపించాయి. ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ నగరంలోని బోధన్ రోడ్డు, ఖానాపూర్, దుబ్బ, గౌతమ్ నగర్, మాలపల్లి, ఆదర్శ నగర్, వినాయక్ నగర్, అర్సపల్లి, లలితానగర్, నాగారం, కంటేశ్వర తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి కాలనీలు చెరువులను తలపించాయి. పలు చోట్ల వాహనాలు రాకపోకలు స్తంభించాయి. ఎక్కడికక్కడే నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ కూడా స్తంభించిపోయింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కారణంగా కొంచెం గణేశులు పండుగ ఉండడంగా జాగ్రత్త పాటించాలా. వర్షం వల్ల కరెంటు స్తంభాలకి కానీ మన కరెంట్స్ పోల్స్ అవి ఇవి దూరం ఉండాలా. ప్రతి ఇయర్ గణేష్ పండుగ వస్తుంది, బట్ కొంచెం జాగ్రత్త చేసుకోండి. గవర్నమెంట్ హాల్లో అన్ని హాలిడే పెట్టిర్రు, అది కూడా మీరు కొంచెం గమనించి ఇంట్లో బయటకు వెళ్ళకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు వీధుల్లో, ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వర్షపు వరద నీరు ఆయా కాలనీల్లో పూర్తిగా జలమయమయ్యాయి. నిజామాబాద్ కోర్టు చౌరస్తా నుంచి నట్రా థియేటర్, ఎల్లమ్మగుట్ట, బోధన్ రోడ్డు, చంద్రశేఖర్ కాలనీ, అర్సపల్లి, మాలపల్లి ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు అక్కడ చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలు నీట మునిగిన ప్రజలు అవస్థకు పడుతున్నారు. కోర్టు చౌరస్తా నుంచి నట్రా థియేటర్, ఎల్లమ్మగుట్ట ప్రాంతాల్లోని రహదారులపై భారీగా నీరు చేరడంతో నగరపాలక సంస్థ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్లో లోతట్టు ప్రాంతాల ప్రజల ఇబ్బందులను మాజీ కార్పొరేటర్ నిచ్చెన్ లతాకృష్ణ పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్ మీదుగా ప్రవహిస్తున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ ద్వారా లోతట్టు ప్రాంతాలైనటువంటి అంబేద్కర్ కాలనీ, ఆదర్శ్ నగర్, గౌతమ్ నగర్ నీరు చేరి సామాన్య ప్రజలు ఇబ్బందికి పాలవుతున్నారు. గత 30 సంవత్సరాలుగా ఎంతమంది అధికారులు మారినా, నాయకులు మారినా ఇబ్బందులు పట్టించుకోలేదని ఆ డివిజన్ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో డ్రైనేజీలో ఒకరు పడి మృతి చెందిన ఘటన కూడా జరిగింది. గౌతమ్ నగర్ నుండి జీజీ కాలేజ్ వరకు డ్రైనేజీ మరమ్మతులు, కల్వర్టులు, బైపాస్ రోడ్డు నుంచి ఎల్లయ్య చెరువు కట్టాకు డ్రైనేజీ నుండి నీటిని మళ్లించే విధంగా పనిచేసే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత 10 ఏళ్లుగా మాజీ కార్పొరేటర్ నిచ్చెన్ లతాకృష్ణ ఆధ్వర్యంలో వర్షాలు కురిసినా అండగా ఉంటున్నారు. అధికారికి మనం సూచించడం జరిగింది, అయినా కానీ ఎలాంటి సహాయం లేక, ఎలాంటి స్పందన లేక, ఇప్పుడు ఇట్లాంటి వర్షపాతం వచ్చినప్పుడు అధికారులకు ఈ హడావిడి ఉంటుంది. జేసీబీలు తీసుకొచ్చి ఏదో చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒరిగేది ఏం లేదు. ఇది చేయాలంటే ఖచ్చితంగా జీజీ కాలేజ్ దగ్గర ఉన్న బైపాస్ రోడ్ను కట్ చేసి అక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని క్లియర్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఈ ఉన్న ఏరియాలో కూడా ర్యాంపులు, ఈ రోడ్డు మీద కట్టడం ఇలాంటివి కూడా చేసి ఇక్కడ నీళ్లు రోడ్డుపై నుంచి ఇళ్లలోకి చేరే ప్రయత్నం ఉంది. కాబట్టి అధికారులు చొరవ తీసుకొని జీజీ కాలేజ్ దగ్గర 2 కల్వర్ట్లు ఏర్పాటు చేసి అక్కడ ఉన్న డ్రైనేజ్ని ఆ కింది పొలాల్లోకి మళ్లిస్తే ఇక్కడ ఈ సమస్య తగ్గుతుంది. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏర్గట్లలో గణేష్ మండపాల నిర్వాహకులు మాట్లాడుతూ తాము ప్రతి ఏడాది ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటామన్నారు. గణేష్ మండపంలో గణనాథుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తూ ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నామని తెలిపారు. గణేష్ ఆరాధనతో ఐశ్వర్యం, సిరి సంపదలు సిద్ధిస్తాయని వేద పండితులు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. కోర్టు చౌరస్తా వద్ద రోడ్డుపైన వర్షపు నీటిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది. నిజామాబాద్ కోర్టు చౌరస్తాలో వర్షం నీరు రోడ్డుపై నిలిచి వాహనదారులకు అసౌకర్యం కలగగా వెంటనే ట్రాఫిక్ సీఏ ప్రసాద్, ఆర్ఐ వినోద్ మరియు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని వెంటనే మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబుకి తెలియజేసి ట్రాఫిక్ క్రేన్ సహాయంతో ఆ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి వర్షపు నీటిని మాన్యువల్లోకి వెళ్లే విధంగా చేశారు. వెంటనే కోర్టు సర్కిల్లో రోడ్డుపై నిలిచిన వాన నీరు క్లియర్ చేశారు. వెంటనే కోర్టు సర్కిల్లో రోడ్డుపై నిలిచిన వాన నీరు క్లియర్గా వాహనదారులకు తమ వాహనాలు సాఫీగా వెళ్లనిచ్చారు. రోడ్డుపైన వర్షపు నీటిని తొలగించిన ట్రాఫిక్ సిబ్బందిని నగర ప్రజలు అభినందించారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. గణేష్ మండపాల వద్ద ఇలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైనా కానీ మా దృష్టికి తీసుకురావాలని ఈరోజు భారీ వర్షాల కారణంగా పొతంగల్, హంగర్, మంజీరా నది బ్రిడ్జి వద్ద 33 కేవీ లైన్స్ మరియు వరద ముంపునకు గురైన 186 ట్రాన్స్ఫార్మర్లను మరియు లెవెల్ కేవీ లైన్లు మరియు హెల్టీ లైన్లు పరిశీలించడానికి
వచ్చిన ఏడీఈ రుద్రు తోట రాజశేఖర్ ఈ సందర్భంగా పొతంగల్ గ్రామస్తులతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గణేష్ మండపాల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం జరిగింది. సర్వీస్ లైన్లు మండపాల వద్ద పిల్లలకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పొతంగల్ ఏఈ ఫక్రోద్దీన్, సిబ్బంది ఎల్ఐ మీరా, నారాయణ, ఎల్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఖదీర్, దినేష్, గణేష్, మనోహర్, పొతంగల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వర్షాలు పడుతుంది కాబట్టి థండర్స్ వస్తాయి, ఏవి ఉరుములు మెరుపులు వస్తుంది. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు షాక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పోల్స్ కానీ ఐరన్ పోల్స్ కానీ సిమెంట్ పోల్స్ ఏమైనా కానీ పోల్స్ ఉంటుంది, స్టే ఉంటుంది. ఆ స్టే వైర్లను కానీ తాకరాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షం పడడం పైన తాకొచ్చే అవకాశం. అట్లాగే ఇప్పుడు గణేష్ మండపాల దగ్గర సిరీస్ లైట్స్ చేస్తుంది. వర్షాకాలం కానీ వర్షాలు పడుతున్నాయి కానీ మనం సిరీస్ లైట్స్ ఎందుకంటే ఉత్సవాలు చేయాలి కాబట్టి మంచిగా చేయాలి కాబట్టి సిరీస్ లైట్స్, ఫోకస్ లైట్స్. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి ఐ గ్రామంలో తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలో ఇళ్లలోకి వరద నీరు చేరటం వల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ గంగాధర్, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ముల్లంగి నుండి గన్పూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై నుండి వరద నీరు ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. కావున వాహనదారులు అటువైపు వెళ్లకుండా ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డుగా పెట్టడం జరిగింది. ఇట్టి పనులను డిచ్పల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ప్రభు, సూర్య, రెవెన్యూ సిబ్బంది సందర్శించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా పరిస్థితిని సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. కుండపోత వర్షాలతో కామారెడ్డి జిల్లాలో అతలాకుతలం, భయోందోళనలో జిల్లా ప్రజలు. నిజామాబాద్ జిల్లాలోని భారీ వర్షం, రహదారులు జలమయం. తెలంగాణలో వర్షాల పరిస్థితిపై సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో అధికారులతో చర్చించిన సీఎం. అప్రమత్తంగా ఉండాలని సూచన. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి సీతక్క. పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. భారీ వర్షం సూచనల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండండి. అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో సిపి సాయి చైతన్యతో కలిసి వరద ఉధృతిపై సమీక్షించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. కామారెడ్డి జిల్లాలోని జంగంపల్లి రహదారిపై వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. ప్రజలు సంయమనం పాటించాలి. రాకపోకలు పునరుద్ధరించేందుకు పోలీసులు అనేక సేవలు చేస్తున్నారు. సిపి సాయి చైతన్య వెల్లడి. నీట మునిగిన దర్పల్లి మండలంలోని వాడి గ్రామం పరిస్థితిని సమీక్షించి పగడ్బందీగా ఏర్పాట్లు చేయించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎమ్మెల్సీ కవిత సూచన. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరిక. 2,31,363 క్యూసెక్కుల వరద వచ్చి చేరటంతో 24 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో 36 రైళ్లు రద్దు. మెదక్, కామారెడ్డి, సిద్దిపేటలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాల నుంచి వెళ్లాలని అధికారుల సూచన. సిరికొండలో భారీ వర్షాలకు చెరువులను తలపించిన గ్రామం. జనజీవనం అస్తవ్యస్తం.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు 39 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. కేసిక్ జీటీపీఎల్ కార్యాలయంలో 2వ రోజు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు. పాల్గొన్న పూజలు చేసిన సామా బ్రాడ్బ్యాండ్ కేసిక్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.